ఆయనను రాజకీయాలకు పనికిరారు అన్నారు. 3 పెళ్లిళ్లు చేసుకున్నారు అన్నారు. పార్ట్ టైమ్ పొలిటీషియన్ అన్నారు. వ్యక్తిగతంగా విమర్శించారు. అసెంబ్లీ గేటును సైతం తాకనివ్వనన్నారు. ఆయనను ఓడించడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. కట్ చేస్తే పని మీరు చేయండి, వ్యూహాన్ని నాకు వదిలేయండని తన కార్యకర్తలకు, జన సైనికులకు, వీర మహిళలకు పిలుపునిచ్చాడు. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసి అక్కడ తగ్గాడు. ఆంధ్రప్రదేశ్లోనే కాదు, దేశంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావటానికి ప్రత్యేక పాత్ర పోషించాడు. పోటీ చేసిన అన్ని స్థానాలలో 100కు 100% స్ట్రైక్ రేట్తో 21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాలను గెలిచి దేశంలో ప్రత్యేక స్థానంలో నిలిచాడు. అసెంబ్లీ గేటుని తాకనివ్వమని శపథం చేసిన ఏ ఒక్కరిని అసెంబ్లీకి రాకుండా చేశాడు. జనసేన పార్టీనే కాదు, జన సైనికులను, జనసేన కార్యకర్తలను, వీర మహిళలను సైతం గర్వంగా తలెత్తుకునేలా చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి మా తెలుగు ఇండిపెండెంట్ టీవీ తరపున జన్మదిన శుభాకాంక్షలు.